అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్రెత్ అండ్ బీ. ఇవాల్టి మన టాపిక్ వచ్చేసి డ్రీమ్స్ అంటే కలలు. సహజంగా మనందరికీ కూడా కలలు వస్తూ ఉంటాయి. కానీ అవి ఎంతవరకు నిజం అన్నది ఇవాళ చూద్దాం. అసలు కలలు అనేవి ఎందుకు వస్తాయి? మన నిజ జీవితంలో జరుగుతున్న సంఘటనలు, ఇమేజెస్ ఆర్ పిక్చర్స్ రూపేణా మనకి కనిపిస్తూ ఉంటాయి ఆర్ వస్తూ ఉంటాయి. మరి ఆ కలలు నిజమేనా? ఎస్. ఇవాళ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని మన కలల్ని మనం డీకోడ్ చేసి చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఫాలింగ్ ఫ్రమ్ హై రైజ్ బిల్డింగ్స్, అంటే ఎత్తైన బిల్డింగ్స్ నుంచి కింద పడుతున్నట్టు కల రావడం. దాని మీనింగ్ ఏంటి? ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, ఫీలింగ్ ఇన్సెక్యూరిటీ ఆర్ లాస్ ఆఫ్ కంట్రోల్. ఇవన్నీ సహజంగా జనరల్గా స్టూడెంట్స్ కెరియర్లో ఉన్న వాళ్ళకి వస్తూ ఉంటాయి. సెకండ్ వన్ వచ్చేసి బీయింగ్ చేస్డ్ బై పీపుల్, అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ మనల్ని తరుముతున్నట్టు కల రావడం. అంటే ఏదైనా ప్రాబ్లం నుంచి మనం పారిపోతున్నప్పుడు, అవాయిడింగ్ ఏ ప్రాబ్లమ్ ఆర్ ఒక బాధ్యత నుంచి తప్పించుకుంటున్నప్పుడు ఈ రకమైన కళలని వస్తూ ఉంటాయి. థర్డ్ వన్ వచ్చేసి మిస్సింగ్ ద ట్రైన్, అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రైన్ ఎక్కడానికి వెళ్తాం, ఆ ట్రైన్ రాదు ఆర్ఎల్స్ లేట్ అయ్యి మిస్ అయిపోతాం. లేదా ఏదైనా ఒక ట్రైన్ ఎక్కినా అది తప్పు ట్రైన్ అవ్వటం, దిగాల్సిన స్టేషన్ దిగకపోవడం. ఈ రకమైన ట్రైన్ రిలేటెడ్ కళలు ఏమైనా వస్తాయి కనుక దాని అర్థం ఏంటి అంటే ఏదైనా అవకాశాన్ని మనం మిస్ అవుతున్నప్పుడు, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఎన్ ఆపర్చునిటీ అంటారు. ఈ కళ నాకు యాక్చువల్లీ చాలా రెగ్యులర్గా వస్తూ ఉండేది. బట్ తర్వాత నా లైఫ్లో ప్రాబ్లమ్ సెట్ అయిపోయాక నాకు ఇంకెప్పుడు మళ్ళీ రాలేదు. ఫోర్త్ది స్టక్అప్ ఇన్ ఏ బిల్డింగ్, అంటే ఏదైనా బిల్డింగ్లో మనం ఇరుక్కుపోయినప్పుడు, బయటికి రాలేకుండా ఎగ్జిట్ దొరకకుండా ఉన్నప్పుడు దాని అర్థం ఏంటి అంటే బ్లాక్డ్ ఆపర్చునిటీస్, అంటే మన అవకాశాలు మనకి నిజ జీవితంలో బ్లాక్ అయిపోయినప్పుడు, సపరేషన్ ఆఫ్ థాట్స్ ఆర్ డిజైర్స్, ల్యాక్ ఆఫ్ చాయిస్ అండ్ ఫ్రీడమ్, ఈ రకమైనటువంటి ఇవి ఉంటాయి కనుక దాన్ని స్టక్అప్ ఇన్ ఏ బిల్డింగ్ కలగా మనకి వస్తూ ఉంటుంది. లాస్ట్ది వచ్చేసి ఫాలింగ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఫాలింగ్ ఎస్లీప్, అంటే మనం నిద్రపోయిన వెంటనే వితిన్ 5 minutesలో మనం కింద పడిపోయినట్టు అనిపించి వెంటనే లేస్తాం. అయ్యో నేను మంచం నుంచి పడిపోయానా అనుకుని. కానీ అక్కడ జరిగేది ఏంటి అంటే మనం నిద్రపోయిన వితిన్ 5 minutesలో మన బాడీ ముందు రిలాక్స్ అవుతుంది, బట్ మైండ్ యాక్టివ్గా ఉంటుంది. సో ఈ ప్రాసెస్లో ఒక్కొక్క మజిల్ రిలాక్స్ అవుతూ వచ్చినప్పుడు, ఎస్పెషలీ మన లెగ్ మజిల్ రిలాక్స్ అయినప్పుడు అది వెంటనే ఒక జర్క్కి గురవుతుంది. దాని పేరు హైపెనిక్ జర్క్ అంటారు. సో ఎప్పుడైతే ఆ జర్క్ వచ్చినప్పుడు మనం కింద పడిపోయామని ఒక ఫీలింగ్లోకి వెళ్తాం. కానీ అది కల కాదు, అది జస్ట్ మన బాడీ రిలాక్సేషన్ ఇది మాత్రమే. సో దీన్ని ఎవరు కల అనుకోకండి, ఇది జస్ట్ ఒక మజిల్ రిలాక్సేషన్ మాత్రమే. సో ఫైనల్లీ డ్రీమ్స్ నుంచి మనం ఏ మెసేజ్ తీసుకోవాలి, ఏమని అర్థం చేసుకోవాలి అంటే మన ఎమోషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మన కళ అయిపోయి నిద్ర లేచిన తర్వాత మనం హ్యాపీగా ఉన్నామా, సాడ్గా ఉన్నామా, కన్ఫ్యూజ్డ్గా ఉన్నామా, మిక్స్డ్ స్టేట్లో ఉన్నామా, ఎలా ఉన్నామనేది మనకు తెలుస్తుంది. లేకపోతే అలసిపోయి ఉన్నామా, టైర్డ్గా ఉన్నామా. సో ఇలా ఏమి ఎమోషన్ మనకి అనిపిస్తోంది అనేది ఫస్ట్ మనం ఐడెంటిఫై చేసుకోవాలి. సెకండ్ థింగ్, ఇప్పుడు ఇచ్చిన దాని ప్రకారం మన నిజ జీవితంలో మన ఏ ప్రాబ్లం ఉంది, మనం దాన్ని ఫేస్ చేస్తున్నామా, లేకపోతే పారిపోతున్నామా, అవాయిడ్ చేస్తున్నామా అని మనం చూసుకోవాలి ఒకసారి. సో దాని ప్రకారమే మనకు అర్థమవుతుంది, ఓకే మనం ఎక్కడ ఇరుక్కున్నామో మనకి కళ ఎందుకు వస్తుంది అని. సో ఆ విధంగా మనల్ని మనం చూసుకుంటే కనుక డెఫినెట్గా మనం కళల నుంచి బయటపడగలుగుతాం. అండ్ మళ్ళీ ఆ కళ రిపీట్ కాకుండా కూడా ఉంటుంది. సో ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇదే టైంకి ఇంకో కొత్త టాపిక్తో కలుద్దాం. అంతవరకు సెలవు. బై అండ్ టేక్ కేర్.